మామా రారా. ఏంటి సూర్య? ఏంది మామా? కొత్తగా బోట్ ఒకటి సముద్రంలోకి వెళ్తుంది. రెగ్యులర్ గా వచ్చే ఇద్దరు రాలేదు. నువ్వు కార్తీక్ వచ్చారంటే బాగుంటుంది. ఇలా చూడు, ఒక్కళ్ళకి 3,000, ఇద్దరికి 6,000 ఇస్తారు. ఏమంటావు? ఏమంటావు కార్తీ? రేయ్, నేను ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్తున్నాను రా. ఏయ్. నేను రాను, నువ్వు వెళ్ళు. రేయ్, మొత్తం 6,000 రా. సాయంత్రం కల్లా వచ్చేస్తాం, ఆలోచించుకో. అవునరా కార్తీ, సాయంత్రం కల్లా వచ్చేయచ్చు. రేయ్, సినిమాకి నైట్ కూడా వెళ్ళొచ్చురా, డబ్బులు అతనేగా, వెళ్ళరా. వెళ్ళి రారా కార్తీ. ఏయ్ రారా. సరే వస్తాను, పద వెళ్దాం. అయ్యో ఇదో కార్తీ, సముద్రానికి వెళ్తామంటే అడ్లిపోతుంది. ఏందిరా? మాకేం కాదు, జాగ్రత్తగా వెళ్ళొచ్చేస్తాం. అది కాదురా, ఈ మధ్య వాళ్ళు సముద్రంలోకి పనిచేయడానికి వెళ్ళడం లేదు, రాళ్లు కొట్టే పనికే వెళ్తున్నారు. అందుకే వాడు రానంటున్నాడు. అమ్మా, మేమందరం ఉన్నాం కదా, ఎందుకు భయపడతావు? ఏం కాదులే. రాళ్లు కొట్టే పనికి వెళ్లేవాడు సముద్రానికి వెళ్తానికి భయపడుతున్నాడు. సరైన పిల్లలే వీళ్ళు. రే కార్తీ, రామావా. సరే వెళ్ళొస్తాం. రేయ్, చావ రేయ్, కొడుతున్నావురా. సాయంత్రానికల్లా వచ్చేయచ్చు రారా. జాగ్రత్తగా వెళ్ళిరండి. కర్మ, మళ్ళీ ఆ కాడే వస్తుంది నాకు. సుబ్బు, ఇదిగా మంచి ముక్క ఎయ్య, పడినట్టుంది. వచ్చేసాడా? అయితే అదెందుకు నువ్వే మొహాల్లో గెలుస్తావు పెట్టుకునింది? అనుకుంటా. ఏమో. ఎయ్యొచ్చుగా. ఏది కుదరట్లేదే. 6 అంటే 6 గంటలకే వస్తారా? కొంచెం ముందు వెనక అవుతుందిలే, కాసేపు చూద్దాంలే అభి, సరేనా? ఎయ్ అబి, ఏయ్ శని, ఎయ్వే. ఏ ఏంటి అది ఏడుస్తాంది? అభి. అబ్బా, ఒకసారి వచ్చి అభిని చూడు, సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు రాలేదని ఏడుస్తోంది. అయిందా? నాకు వేస్తా. నువ్వు దానివి. నేనే ఏం చేయాలో తెలియక అది వేస్తుంది, నేను వెయ్యివే. ఎక్కడ వేస్తేగా. ఇందా. ఏ అభి, ఏడోకే. ఏ అభి, ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు? అభి, అభి ఏడవకే. ఏ ఇలా ఏడదని చూడు, చెప్తున్నాగా. ఏడవకే. వచ్చేస్తాడే. చిన్న పిల్లల వచ్చేస్తాడులే. ఏడుస్తుంది. లేచి రావే, అన్నం పెట్టా. ఎప్పుడు ఏ ఇలా చూడు, చెప్పే దినవే. అభి, అభి, నువ్వు భయపడి భయపడకు మమ్మల్ని కూడా అభి. భయపెట్టకే అభి. శనిలా, అన్నం తీసి పెడతాను, దానికి పెట్టు. అందరం ఖాళీగా ఉన్నాం కదా. సరే నువ్వు ఫోన్ పక్కన పెట్టరా, అన్నం తిన్నాం. ఏంటో నా గతి ఇట్లా ఉంది. నా తలరాతే బాగలేదే. లేచిరా అభి. అవ్వా, అభిని చూడవ్వా, ఏడుస్తూ ఉంది.